పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల ప్రాణ రక్షణలో అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ స్పందన, ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో మొదటి గంటలో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్, గాయపడిన వారికి తక్షణ సహాయం, సురక్షిత రవాణా విధానాలపై వివరించారు. సిఐ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే గోల్డెన్ అవర్లో సరైన చర్యలు తీసుకుంటే అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితులను సహాయం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా ప్రమాద స్థలంలో వేగవంతంగా స్పందించడం, గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించడం, అంబులెన్స్ సేవలను సమన్వయం చేయడం వంటి అంశాలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు మరియు వీ లవ్ ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆర్గాన్స్ అవి ఒకవేళ కనుక వాటికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు డొనేట్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఎందుకు అది ఒక స్వచ్ఛంద సంస్థ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, దానికి సమాచారం ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనం స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా చనిపోయిన మన యాక్సిడెంట్ అయితే చనిపోయే అవకాశం ఉంటుంది కానీ, లేకపోతే యాక్సిడెంట్లో ఒక ఆర్గాన్ పెడితే వాళ్ళు బ్రతుకుతారని కానీ, ఒకవేళ ఆ యాక్సిడెంట్లో వాళ్ళకి ఏదైనా ఆర్గాన్ పోయినా యూజ్ అవుతుంది, మీ దగ్గర ఉన్నది ఏదైనా ఉన్నది వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నప్పుడు కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. అందరూ కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ డొనేషన్ కానీ, లేదా మీకు గ్రూప్ ఉండడం, లేదా ఎక్కువ మంది ఉండడం కానీ ఉంటారు కాబట్టి ఎమర్జెన్సీ ఓ పాజిటివ్ కానీ ఓ నెగిటివ్ బ్లడ్ కానీ దొరకడం చాలా కష్టం. ఓ నెగిటివ్ బ్లడ్ దొరకడం అనేది ఇంకా చాలా రేర్ ఉంటాడు. ఈ బి పాజిటివ్, ఏ పాజిటివ్, ఏబి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ దొరకడం ఈజీ కానీ ఓ నెగిటివ్ దొరకడం అనేది చాలా కష్టం. కాబట్టి అట్లాంటి ఎవరైనా వాళ్ళు రేర్ ఉంటారు కాబట్టి మీ అటువంటి ఎవరైనా స్వచ్ఛంద సంస్థ అలాంటి దొరికి బ్లడ్ ఇస్తే దొరికే అవకాశం ఉంది యాక్సిడెంట్ జరిగినప్పుడు. కాబట్టి మీరు మీ పాత్ర ఎక్కువ ఉంటుంది, దాంట్లో మీరు కూడా పాల్పంచుకోవాలి. ఎక్కువ కూడా అవగాహన కల్పించాలి. అవేర్నెస్ కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు నోటీస్కి వచ్చింది అంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, కానీ ఆ అబ్బాయి ఇంజూర్డ్ పర్సన్ చనిపోయే అవకాశం ఉంది, ఎంత మనం ట్రీట్మెంట్ చేసినా చనిపోయే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కన్విన్స్ చేసి ఏదైనా ఆర్గాన్స్ డొనేట్ చేపిస్తే భవిష్యత్తులో ఏదైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలని సందర్భంగా ఫోకస్ చేస్తూ అందరూ కూడా వచ్చిన